హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యమునా తరంగాలు. ఈరోజు వీడియో ఏంటంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అందరు ఖచ్చితంగా చూడండి. ఏంటంటే ఫస్ట్ మనమైతే ఇప్పుడైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము. మనకి ఏంటంటే ఫస్ట్ సబ్స్క్రైబర్స్ తొందరగా వచ్చేసేయాలి, వాచ్ టైం తొందరగా అయిపోవాలి, తొందరగా మనీ తీసుకోవాలని అయితే ఇంట్రెస్ట్, ఆతృత అన్నీ ఉంటాయి కదా. సో మనలాంటి వాళ్ళని క్యాచ్ చేసుకొని కొందరు స్కామర్స్ మాత్రము బాగా స్కామ్ చేస్తున్నారంట. ఏంటంటే మీకు 1000 సబ్స్క్రైబర్స్ తెప్పిస్తాము, వాచ్ అవర్స్ కంప్లీట్ చేపిస్తాము అని మన దగ్గర కొంచెం మనీ తీసుకొని అయితే అలాంటి స్కామ్లు అయితే చేస్తారంట. మీరు మాత్రం అట్లాంటివి అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే మనకి మన కంటెంట్ని బేస్ చేసుకొని ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి మన కంటెంట్ నచ్చి మనని సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు మాత్రం లైఫ్ లాంగ్ ఉంటారు. అంతేగాని ఇప్పుడు మనీ తీసుకొని మీకు సబ్స్క్రైబర్స్ ఇస్తాము, సబ్స్క్రైబర్స్ని చేపిస్తాము, వాచ్ టైం కంప్లీట్ చేపిస్తామంటే అది మాత్రము చాలా వేస్ట్ అనమాట. మనం మనీ మాత్రం అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇట్లా మనీ తీసుకొని నేనైతే మనీ ఇచ్చి మోసపోయానని. సో అట్లాంటివి మాత్రం మీరు మాత్రం అవ్వకండి. సో మన కంటెంట్ నచ్చితేనే ఫాలోవర్స్ వస్తారు, అంతవరకు వెయిట్ చేయండి. సబర్ కా ఫల్ మీఠా అవుతాయి అని ఊరికే అనలేదు. సో మనం ఎంత కష్టపడి నిదానంగా వెయిట్ చేస్తే అది ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఫలితం కోసం అయితే మనం వెయిట్ చేయాలి. అంతేగాని ఇలా అడ్డదారులు మాత్రం నొక్కేసి మాత్రం మన గోల్ని మాత్రం రీచ్ అవుతే వేస్ట్ అది. సో మనకు తృప్తి కూడా ఉండదు. ఇంకా నేను చెప్పాలనుకునేది అయితే ఇది, మనీ పే చేసి సబ్స్క్రైబర్లను తీసుకోవడం అనేది ఒకప్పుడు ఉండేదంట, కానీ ఇప్పుడు అంతా ఫ్రాడ్ జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్లో కానీ దీంట్లో అన్నీ మనం యాడ్లు చూసి అయితే అవన్నీ మోసపోవద్దు. కంటెంట్ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీ మెంబర్స్ని అడగండి ఎట్లాంటి కంటెంట్ చేయాలి, ఏం చేయాలి. ఫ్రెండ్స్ని కానీ, ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, లేకపోతే మీ హస్బెండ్ని కానీ అడగవచ్చు. అట్లా అడిగి కంటెంట్ చేస్తే బాగుంటుంది. కానీ ఇట్లా సబ్స్క్రైబర్స్ని ఏదో ఫ్రాడ్ రూపంలో తెచ్చుకొని అది ఎంతవరకు ఉంటుంది అనేది మీరే ఆలోచించండి. మన యూట్యూబ్ చేయాలనుకుంటున్నాం, దానికోసమే కదా. మనీ కావాలి, ప్లస్ మనం ఇచ్చే కంటెంట్ అనేది అందరికీ, నలుగురికి ఉపయోగపడాలి. అట్లాంటిది మనం చేస్తే బాగుంటుంది. ఇది మన పని మనమే చేసుకుంటే ఆ విలువ అనేది తెలుస్తుంది. మన పని మనమే, మన వీడియో మనం చేసుకోవాలి, మన వాయిస్ ఓవర్ మనమే ఇచ్చుకోవాలి, మన కంటెంట్ మనకే ఉండాలి, మన థంబ్నెయిల్ మనమే చేసుకొని వీడియో పోస్ట్ చేస్తే ఆ కిక్కే వేరే ఉంటుంది. సో అందుకే సొంత ప్రయత్నమే ఎప్పుడైనా మంచిది. అది ఫస్ట్ మనకి ఎవరికి పర్ఫెక్ట్గా రాదు. పర్ఫెక్ట్గా ఉంటేనే జనాలు చూస్తారని లేదు, అందులో కంటెంట్ ఇంపార్టెంట్ కదా. కంటెంట్ ఉంటే ఆటోమేటిక్ థంబ్నెయిల్ ఓపెన్ చేయగానే కంటెంట్ నచ్చితే వాళ్ళు వీడియో మొత్తం చూస్తారు కదా. సో మన సొంతంగా ప్రయత్నించి మన అనుభవాలను షేర్ చేసుకోవడం అది బాగుంటుంది. కానీ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నేను ఇట్లాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కమెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.